వెల్కమ్ టు ఫన్ మోరల్ కిడ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు ఇంకొక కథతో మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం కథలోకి వెళదాం. పూర్వం సరయూ నది ఒడ్డున ఉన్న దక్షరాజ్యంలో ఎన్నో పక్షులు ఉండేవి. సహజంగా పక్షి జాతికి కింద ఎన్నో రకరకాల పక్షులు ఉండేవి. పక్షి జాతికి రాజు అయిన గరుత్మంతుడు అంటే కాకులకు ఒక చోట, కోకిలకు ఒక చోట, మిగతా పిచ్చుకలకు ఒక చోట, ఇలా వాటి నివాసానికి ఒక్కొక్క చోటును కేటాయించేవాడు. అలా కోకిల గుంపుకు బదరీ వృక్షం అంటే రేగు చెట్టును కేటాయించాడు. అక్కడ ఉన్న అతి పెద్దదైన వృక్షాలలో ఈ బదరీ వృక్షం కూడా ఒకటి. ఆ రేగు చెట్టు ఎప్పుడూ మంచి పండ్లతో చూడటానికి ఎంతో బాగుండేది. ఆ కోకిల గుంపులో కూడా మళ్ళా వాటికి ఒక పెద్ద అంటే వాటికి ఒక రాజు తర్వాత మంత్రి, ఇలా వాటికంటూ ఒక సైన్యం ఉండేది. సహజంగా కోకిల వసంత ఋతువు అంటే స్ప్రింగ్, ఇంకా హేమంత ఋతువు శరత్ ఋతువు అంటే ఆటంలలో అవి ఎక్కువగా బయటికి వచ్చి వాటి మధురమైన గానంతో అవి పాడే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి. కోకిల గుంపుల శబ్దానికి అక్కడున్న పక్షులు కూడా మైమరచి వినేవి. ఆ కోకిలలంతా కూడా ఆ వసంత ఋతువు శరత్ ఋతువులలో ఆ కోకిల పాడే పాటలకు ఎంతో మధురంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా వాటికి ఆకర్షితులై ఉండేవారు. దక్షరాజ్యంలోని ప్రజలు కూడా కేవలం ఆ కోకిల గొంతు వినడానికి కూడా పొద్దున్నే అలా వచ్చి ఆ కోకిల పాటలను విని ఆ గొంతును విని సంతోషపడి వెళ్ళేవారు. కోకిల గుంపు కూడా అన్యోన్యంగా ఉంటూ ఎటువంటి గొడవలు లేకుండా ఉండేది. సహజంగా కాకి చూడటానికి కోకిలలాగా ఉన్నా కూడా కాకి గొంతు గరుకుగా ఉంటుంది. కాకుల గుంపు కూడా ఏదన్నా ఒక ఆహారం కోసం కొట్లాడుకుంటే కాకులు చింపిన విస్తరి అంటే ఆ ఆహారం కాకికి రాకుండా ఆ మన్నులో వెళ్ళిపోయేది. కానీ కోకిల తనకు దొరికిన ఆహారాన్ని ఇష్టంగా తింటూ మిగతా వాటికి కూడా పంచుతూ ఉంటుంది. అంటే ఆహారం కోసం అవి ఎప్పుడూ గొడవ పడేది కాదు. సహజంగా కాకి ఎప్పుడూ ఈ కోకిలను చూసి అసూయ పడుతూ ఉండేది. అంటే నేను కూడా నీలాగే ఉన్నా కూడా నాకు ఎవ్వరూ అభిమానులు లేరు. నువ్వు ప్రజలను మాయ చేస్తూ వారు నీ యందు ఆకర్షితులవుతున్నప్పుడు నువ్వు ఇంకా సంతోషంగా పాడుతూ ఉంటావు. ఆ కాకి జాతికి కోకిల జాతికి ఏదైతే ఉందో అసూయ అనేది అలాగే జరుగుతూ ఉండేది. చివరికి ఒక మా కాకి జాతికి ఈ కోకిల జాతి వల్ల చాలా నష్టం జరుగుతుంది, మాకు దక్కవలసిన ప్రశంసలు గుర్తింపు ఇది ఎగరేసుకొని వెళ్తోంది, ఈ కోకిల గుంపుకు నేను గుణపాఠం చెప్పాలనుకుని చాలా అసూయతో ఆ కోకిల గుంపులో చేరింది. కానీ కాకి నోరు తెరిస్తే అంటే ఆ మాట కఠినంగా ఉండడం వల్ల కనుక్కుంటాయి. కాబట్టి ఈ కాకి నేను కూడా కోకిలనే, కానీ నేను మూగదాన్ని, నన్ను వేరే రాజ్యం నుంచి నేను రావడం వల్ల ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియడం లేదని సైగలతో ఆ మిగతా కోకిల గుంపుకు చెబుతోంది. కోకిల రాజు దగ్గర ఈ కాకి ఇలా మూగ కోకిలగా తనను తాను పరిచయం చేసుకుని ఇలా చెప్పసాగింది. అప్పుడు ఆ కాకి బాధకు దయ చూపిన ఆ కోకిల రాజు ఎవరైతే ఉంటారో, సరే నాతో పాటే ఉండి నాకు సేవకుడిగా ఉండు,
నీ ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ ఇక్కడ నువ్వు బతకవచ్చు. ఈ బదరీ వృక్షం అంటే రేగి చెట్టు ఎప్పుడూ పండ్లతో ఉంటుంది. కాబట్టి నువ్వు ఒకవేళ నీకు బయట ఆహారం దొరకకపోతే ఇవి నువ్వు తిని కూడా బతకచ్చు. కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సహజంగా కోకిల శాకాహారిగా ఉన్న కోకిల, ఈ కాకి మాంసాహారి. అంటే వాటి మధ్యలో బతకడం అంటే కాకికి చాలా కష్టం. కానీ ఆ కాకి ఎలాగైనా ఈ కోకిల గుంపును చెదరగొట్టాలి, ఈ గుంపును నాశనం చేయాలని ఒక మనసులో అనుకొని వాటితో పాటు బతకడానికి ఒప్పుకుంది. ఆ కాకి మూగదానిలా ఉంటూ, అంటే మూగ కోకిలలా ఉంటూ నోరు తెరవకుండా అక్కడ ఆ రాజు ఏమిటి, రాజు కింద ఉన్న మంత్రులు ఏమిటి, ఒకవేళ వారి మధ్య ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా అని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నది. సహజంగా రాజు కింద ఉన్నవారు కొన్ని మాటలు అనుకోవడం చూస్తుంటాము. ఇలా చాటుగా ఆ మాటలు వింటున్న ఆ కాకి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం మొదలుపెట్టింది. రాజుకు విషయాలను చేరవేస్తూ రాను రాను రాజుకు చాలా నమ్మకంగా మారుతూ వచ్చింది. అలా కొన్ని నెలల తర్వాత ఈ కాకి ఏదన్నా చెబితే అది నిజమే అనుకొని ఆ రాజు నిర్ణయం తీసుకునేంత వరకు వెళ్ళింది. ఇలా కాకి చూడటానికి తను కోకిలలాగా ఉన్నా కూడా ఆ కోకిల రాజుతో కలిసి మిగతా వాళ్ళను చంపడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న కోకిల మంత్రులు ఒకసారి సమావేశమై, నాకు చాలా కీడు శంకిస్తూ ఉంది, ఏదో తప్పు రానిది జరుగుతూ ఉంది, మన జాతికి ఏదో నష్టం జరుగుతూ ఉందని నా మనసు కనిపిస్తోంది. దీని వెనుక ఎవరో ఉన్నారు. మన రాజు చాలా మారిపోయాడు. ఇప్పుడు అతని మనస్సు కలుషితమైంది. ఆ మూగ కోకిల ఏది చెప్తోందో అదే నమ్ముతోంది. అది వచ్చిన తర్వాతే ఇలా చాలా గొడవలు అవుతున్నాయి. రాజు దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు, తప్పులేదు. కానీ ఆ మూగది చెప్పే మాటలు కూడా రాజు నిజంగా నమ్మి నిజ నిర్ధారణ చేయకుండా ఇంకొకరిని దూషిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మన రాజును, మన ప్రజలను ఈ మూగ దాని దగ్గర నుంచి కాపాడవలసి వస్తుంది. అంటే ఈ మూగది ఒకవేళ ఇంకొక జాతికి చెందినది కావచ్చు, లేదా మనలో ఈ కోకిల గుంపు బాగుండటం ఇష్టం లేక ఎవరైనా పంపించి ఉండొచ్చు. దానిని మనం బయటకు తేవాలి, రాజుకు నిజాన్ని చూపించాలి. అప్పుడే మనం ఇంతకు ముందులాగా సంతోషంగా ఉండగలం అని చెప్పి వారు ఒక ఉపాయాన్ని పన్నుతూ వచ్చారు. ఒక రోజు ప్రొద్దున ఆ కోకిల అన్నీ కూడా ఒక్కొక్క చోట కూర్చొని ఆ రాగంతో ఆ పాట ఏదైతే పాడుతున్నాయో అవి చూసి లోపల బాధపడిపోతున్నా కూడా బయటికి నవ్వుతున్నట్లు నటిస్తున్నాడు ఈ మూగ కాకి. అప్పుడు ఆ కాకి పక్కన చేరిన మిగతా మంత్రులు కూడా ఆ కాకితో ఇలా అంటున్నాయి, చూడు, నువ్వు చూడటానికి ఎంతో అందంగా ఉన్నావు, నీకు నోరు ఒక్కటే లేదు, నువ్వు కూడా పాడటానికి ప్రయత్నిస్తే కూడా మేము ఆ మధురమైన గానం విని చాలా సంతోషపడతాం అని చెప్పి ఎంతో చెప్పినా కూడా కాకి తను మనసులో ఏదైతే అనుకునిందో దాన్ని దాటి తన మాటను రానివ్వకుండా ఉండేది. ఓహో, ఇది తెలివైన కాకి, తెలివైన ఇది. కానీ దీన్ని ఎలా మనం బయటికి తీసుకురావాలని ఆ మంత్రులు ఆలోచిస్తూ ఉన్నారు. చివరకు మంత్రులు దీన్ని కాకిగా నిర్ధారించారు. అలా కాకిగా నిర్ధారించిన తర్వాత కూడా ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆ కోకిల గుంపుకు నమ్మటం లేదు. సరే, ఇప్పుడు చివరగా దీని నోరు తెరిస్తే తప్ప మన రాజు నమ్మడు, కాబట్టి దీన్ని నోరు తెరిచి అరిపించాలని
అక్కడున్న వాళ్ళు అనుకున్నారు. ఒకరోజు ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి ఈ కాకికి వినేలా చాటుగా అరుస్తున్నారు. ఆ అరుస్తూ ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఇక్కడ దగ్గరలో మనకు ఒక ఒక సింహాల గుంపు ఉంది. ఆ సింహాల గుంపు ఎప్పుడు చూసినా కూడా ఏదన్నా ఒక దానిని చంపి ఆ మాంసాన్ని తీసుకొని తినేసి ఆ ఎముకలను మిగతా వాటిని ఇక్కడ పడేస్తూ ఉంటారు. నేను నేను ఒకసారి ఆ మాంసాన్ని తిన్నాను. అది ఎంతో రుచిగా ఉంది. అది ఏ జంతువుదో నాకు తెలియదు. కానీ మీరు కూడా ఒకసారి అది తినండి, కానీ ఇది మన రాజుకు తెలియకూడదు అని అని చెప్పి మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు ఆ కాకికి కనపడేలాగా ఒక 4-5 కోకిలలు ఇంకొక్కడికో వెళ్ళి రావటం కావాలని చేస్తూ ఉండేవి. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఈ కాకికి సహజంగా మాంసం మీద ఉన్న ఇష్టంతో ఈ గుంపులో నేను కూడా చేరుదాం ఏమవుతుంది అని చెప్పి ఆ ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళి సైగలతో చెబుతూ ఉంది. నేను కూడా మీతో వస్తాను, నన్ను కూడా మీరు బయటికి తీసుకెళ్ళండి, నేను కూడా రాజుకు చెప్పను అని చెప్పసాగాయి. అప్పుడు ఈ కోకిలలు ఆ కాకితో కలిసి నిజంగా ఏదైతే ఆ ప్రదేశం ఉందో ఆ మాంసం ముక్కలు దొరుకుతాయో అక్కడికి తీసుకెళ్ళాయి. మిగతా కోకిలలు మాంసం తింటున్నట్లు నటిస్తూ పక్కన పడేస్తున్నాయి. కానీ ఈ కాకి నిజంగా ఆ మాంసం తింటూ తింటూ చాలా సంతోషపడసాగింది. అప్పుడు ఇది కాకి అన్న అనుమానం ఏదైతే చాలా బలంగా ఆ గుంపుకుందో అది నిజమే, ఇంకా దీన్ని మనం ఉపేక్షించరాజు, దీని నిజ స్వరూపాన్ని మన రాజుకు తెలియపరచాలని బలంగా అనుకుని ఇలాంటి సందర్భం కోసమే ఇంకా వేచి చూస్తూ ఉన్నాయి. రాను రాను ఆ కాకి రోజు ఎక్కడికో వెళుతోంది వస్తోంది అన్న ఆ సందేశం ఆ కోకిల గుంపుకు చెందిన రాజుకు తెలుస్తూ వచ్చింది. ఈ మంత్రులే వెనకాల, రాజా నువ్వేమో కోకిల మూగది అని తీసుకున్నావు, కానీ అది కాకి మనల్ని మోసం చేస్తూ ఉంది. దానివల్ల నువ్వు దాదాపు ఒక 100 కోకిలను చంపించేశావు. ఇప్పుడు అది కాకి. కావాలంటే మేము నీకు నిజాన్ని చూపిస్తాం, నువ్వు మా వెనకాల వచ్చి దాని నిజ స్వరూపాన్ని చూడు అని చెప్పి ఎప్పటిలాగే ఆ మంత్రుల గుంపు కాకితో కలిసి వెళ్ళడం సాగింది. అలా వెళ్ళిన కాకి, ఆ మాంసానికి అలవాటు పడ్డ కాకి సంతోషంగా అక్కడ అరుస్తూ తను మర్చిపోయి ఇంకొక ఆ మాంసం కోసం అరుస్తూ అక్కడ తినటం మొదలుపెట్టింది. దీన్ని కల్లారా చూచిన ఆ కోకిల రాజు చాలా కోపోద్రిక్తుడై, నన్నే ఇంత మోసం చేస్తావా, నిన్ను నమ్మి నా జాతికి చెందిన కోకిలను నేను ఎంతోమందిని చంపుకున్నాను, నువ్వు అబద్ధాలు చెప్పి మా వెంట నడిచావు అని చాలా కోపంగా ఆ కాకి మీదికి వచ్చింది. అప్పుడు కాకి ఇలా చెబుతోంది, అవును, నేను అసూయనే పడ్డాను, కానీ నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది. నేను అబద్ధాలు చెబితే దాన్ని నువ్వు నమ్మావు. నువ్వు కోకిలవి కాదు, మూర్ఖుడవి. ఈ కోకిల గుంపు మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు. కేవలం మీ గొంతుతో మీరు ఇంకొకరిని మోసం చేస్తూ మిమ్మల్ని మీరు ఉత్తముల్లాగా అనుకుంటూ ఉన్నారు. మా కాకి జాతికి దక్కవలసిన గౌరవాన్ని మీరు తీసుకొని వెళ్తున్నారు అని నువ్వు మూర్ఖుడివి, బుద్ధి లేని వాడివని ఆ రాజును తిట్టసాగింది. అందుకు రాజు చాలా కోపం తెచ్చుకొని తన బలాన్నంతా తీసుకొని తన రెక్కలకు కట్టుకున్న ఆ చిన్న కత్తిని విప్పి ఆ కాకి మీదికి ఒక్కసారి దుంకాడు. అలా కొంచెం సేపు జరిగిన ఆ గొడవలో ఆ కాకి
రాజు కాబట్టి రాజుకు కొన్ని రక్షణ కవచాల కోసం కొన్ని కత్తులు పెట్టుకొని ఉంది ఆ రెక్కల కింద కోకిల. ఆ కాకిని చాలా తీవ్రంగా గాయపరిచి చంపేసింది. అలా చంపేసి ఆ కాకిని ఏదైతే తీసుకునిందో దాన్ని తీసుకొని తన నివాసానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ మిగతా వారికి కూడా చాలా గట్టిగా ఇలా చెప్తుంది, ఈ కాకిని నోరు లేని కోకిలని నేను నమ్మాను, చూడటానికి ఒకలా ఉండడం వల్ల నన్ను క్షమించండి. ఈ కాకి మాటలకు మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మీకు నష్టం కలిగించాను. నన్ను మీరు క్షమించండి. ఈ కాకి చెప్పినట్లు కొన్ని రోజులు నేను బుద్ధి లేని వాడుగానే, అంటే మూర్ఖుడుగానే నేను ఉన్నాను. నన్ను దీనికి క్షమించండి. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకొని మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి, ఇది మన అందరికీ ఒక గుణపాఠంలాగా ఉండాలి అని అని ఆ సభను ముగించాయి. ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, చూడటానికి ఒకలా ఉన్నా కూడా మనం ఎవరైనా మనతో కలుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. 2, అసూయతో ఉన్నవారు మన పక్కనే ఉంటూ మనకు నష్టం ఎలాగైనా జరిపిస్తారు. కోపంతో ఉన్నవాన్ని గుర్తించవచ్చు, అసూయతో ఉన్నవాన్ని గుర్తించలేము అనేది పూర్వం యొక్క నానుడి. అంటే కోపంతో ఉన్నవాడి వల్ల జరిగే నష్టం కంటే అసూయతో ఉంటూ పక్కనే చేరి వాడి వల్ల జరిగే నష్టం చాలా చాలా ఎక్కువ. ఆ వంశాన్నే కూడా అది నాశనం చేస్తుంది. ఇంకొక కథతో మిమ్మల్ని ఇంకొక రోజు కలుసుకుంటాను. సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా బిగ్ థ్యాంక్స్.